హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పెసరట్లను చాలా కమ్మగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే వేడి వేడి పెసరట్లను నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పుల పెసలు వేసి ఓవర్ నైట్ అయితే వాటర్లో నానబెట్టేయాలి. తర్వాత రోజు మార్నింగ్ ఒక మిక్సీ జార్లోకి 6 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 అల్లం ముక్కలు వేసి దీనిపై మూత పెట్టేసి మనం కచ్చా బెచ్చా కింద వీటిని అయితే ఆడుకోవాలన్నమాట. ఇలా ఆడుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందు రోజు నైట్ మనం నానబెట్టిన పెసలు ఉంటాయి కదా, ఆ పెసల్ని 3 సార్లు వాష్ చేసేసి తర్వాత వాటర్లో వేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ మిక్సీ జార్లోకి ఈ పెసలు అయితే వేసేసుకోవాలి. పెసలు ఎంత బాగా నానితే పెసరట్టు అంత బాగుంటుంది, అందుకని చెప్పేసి మనం ఓవర్ నైట్ నానబెట్టాలన్నమాట. ఇలా పెసలు వేసిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసేసి ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి పల్చగా మనం ఈ పిండిని అయితే ఆడుకోవాలి. ఇలా ఆడుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. రెండోసారి మనం మిక్సర్లో పెసలు ఆడినప్పుడు బాగా పల్చగా కాకుండా ఇలా గట్టిగా అయితే ఆడుకోండి. ఇలా ఆడుకున్న తర్వాత పల్చగా ఆడుకున్న పిండిలోకి ఈ గట్టి పిండి అయితే వేసేసి ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా సాల్ట్ వేసి గరిటెతో ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకోవడం వల్ల బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా కలపడం వల్ల మనం పెసరట్లు వేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు గిన్నెలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి పైన వేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఆడి పెట్టుకున్న పెసరపిండి ఉంటుంది కదా, ఆ పెసరపిండిని చూపిస్తున్న విధంగా గరిటెతో ఈ విధంగా మనం రౌండ్గా అయితే వేసుకోవాలన్నమాట. ఇలా పిండిని మొత్తం గరిటె సాయంతో ప్యాన్ చుట్టూ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కలిపి పెట్టాం కదా, అవన్నీ చుట్టూ వేసుకోండి. ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ చుట్టూ వేయండి. ఇలా వేయడం వల్ల పెసరట్టు బాగా వేగడమే కాకుండా మనం అట్లొస్తో తీసినప్పుడు కూడా ఈజీగా వస్తుంది. సో కాసేపు వేగిన తర్వాత పెసరట్టును రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. సో రెండో వైపు కూడా తిప్పుకొని ఇప్పుడు కింద ఉన్న ఉల్లిపాయలు ఇవి కూడా బాగా వేగేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పైన కావాలంటే మనం కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇలా రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేడివేడిగా ఈ పెసరట్లను తీసేసుకుని ఒక పీస్ కట్ చేసుకుని ఇందులోకి మనం అల్లం చట్నీ కానీ లేకపోతే చింతకాయ పచ్చడి కానీ వేసి వేడివేడిగా ఉన్న ఈ పెసరట్టు ముక్కను ఈ పచ్చడిలో ఎలా కలుపుకుతుంటే వేరే లెవెల్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.